భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి కోసం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. మరోపక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కమిషన్ మరికొంత సమయం కోరడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 45 రోజుల పాటు ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక సమర్పించడానికి సమయం పొడిగించడం జరిగింది. కాబట్టి మార్చి 11వ తేదీ వరకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికను సమర్పించడానికి సమయం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి మార్చి 11 వరకు అయితే నివేదిక ప్రభుత్వం చేతికి అందదు. కాబట్టి మార్చి 11 పైనే మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఏమైంది అంటూ మరి ఇక్కడ మనం ఏఐవైఎఫ్ వారు అడగడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి ఏమైంది? హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం. పరుచూరి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు విమర్శించారు. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని, మెగా డిఎస్సి ఊసే లేదని అన్నారు. సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబు మాట ఇచ్చి తప్పడం బాధాకరమని అన్నారు. ఏఐవైఏఎఫ్ తూర్పు గోదావరి జిల్లా 21వ మహాసభ రాజమహేంద్రవరంలోని అంబాల సూర్యారావు భవన్ లో బుధవారం జరిగింది. తొలుత యువత భారీ ప్రదర్శన నిర్వహించింది. ఏఐవైఎఫ్ పతాకాన్ని ఏఐవైఎఫ్ మాజీ నేత తాటిపాక మధు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారని, మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన నిర్వహణలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన హామీ ఏమైందని నిలదీశారు. డిఎస్సి కోసం అభ్యర్థులు వేలాది రూపాయలు కోచింగ్ సెంటర్లకు వేచించాల్సి వస్తోందని, ఉద్యోగాలు రావనే నిరాశతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని అన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన చాలా మందిని విధుల నుంచి తొలగించి వారి కడుపుపై కొట్టిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,500 మంది గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారని, వారందరినీ రోడ్డున పడేశారని ఆరోపించారు. వాలంటీర్లను తొలగించడం దారుణమని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించి అన్ని ప్రాంతాల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఏఐవైఎఫ్ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు జరుగుతున్నాయని, సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నూతన కమిటీ కూడా ఎంపికవడం జరిగింది. అఖిల భారత యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడిగా కె శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ ప్రధాన కార్యదర్శిగా పి త్రిమూర్తులు మరియు తదితరులను ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద నిరుద్యోగులు కదులుతూ ఉన్నారు. నిన్ననే మనం మరి నిరుద్యోగులు రాస్తారోక చేయడాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం మరి ఇక్కడ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కూడా మరి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొదటి సంతకం చేసినప్పటికీ నోటిఫికేషన్ విడుదల మాత్రం జరగడం లేదు. మరి నోటిఫికేషన్ అయితే మార్చిలో ఎస్సీ కమిషన్ కు సంబంధించిన నివేదిక అందిన తర్వాత నోటిఫికేషన్ కు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి మార్చిలో నోటిఫికేషన్ లేదా ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇది మెగా డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.